అయినటువంటి ఒక ఆలోచన ఉండాలి మనిషికి. ఆలోచన విధానంలో జీవితం ఉంటది. రైట్? ఆలోచన పర్ఫెక్ట్‌గా నువ్వు ఒక లైన్‌లో పెట్టగలిగితే నీకు ఏ కారణం అడ్డు రాదు. ఎంత పెద్ద ఏమంటారు ఆహ్, అడ్డంకి వచ్చినా కూడా నీ బిజినెస్ ఆగదు. రైట్? ఇప్పుడు చూడండి, నేను ఫార్మా కంపెనీలో రూ. 50,000 సాలరీ చేస్తున్నా. రూ. 50,000 నా సాలరీ వస్తుంది. నాకున్నటువంటి చనిపోయే లోపు నేను సాధించాలనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా నా పేపర్‌లో రాసుకున్నా. నంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇన్ని డ్రీమ్స్ ఉన్నాయి నాకు. చనిపోయే లోపు నేను సాధించాలనుకున్న డ్రీమ్స్. ఏంటేంటివి అంటే నంబర్ 1, 24,00,000 అప్పుంది నాకు ప్రెజెంట్. 33 సంవత్సరాల ఏజ్ ఉంది నాకిప్పుడు. నేను చెప్పేది 4 ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నా. 33 సంవత్సరాలు నాకు ఏజ్ ఉంది. నేను ఇప్పుడు నాకు రూ. 50,000 జీతం వస్తుంది. జీవితంలో నేను సాధించాలనుకున్న డ్రీమ్స్ ఇవి. 24,00,000 అప్పుంది. నా భార్య బంగారం బ్యాంక్‌లో ఉంది. ఒక 10 తులాల దాకా. తర్వాత మా నాన్న ఒక 7 గుంటల పొలం అమ్మిండు. దానికి ఒక 10 ఇంతలు నేను రిటర్న్ కొనియాలి. దాని తర్వాత నా పిల్లల్ని ఒక మంచి స్కూల్‌లో జాయిన్ జేయాలి. ఇవి నా డ్రీమ్స్. కొంచెం లగ్జరీగా గూడా అంటే మీన్స్ నా లైఫ్ స్టైల్ గూడా మార్చుకోవాలి కాబట్టి కారు గొనాలి, ఇల్లు కట్టుకోవాలి. నేను నా ఫ్యామిలీ కలిసి ఒక్కసారన్నా ఫ్లైట్ ఎక్కి ఫారెన్ ట్రిప్ పోయి రావాలి. ఇవి నా డ్రీమ్స్. ఈ డ్రీమ్స్ మొత్తం నా పేపర్‌లో రాసుకొని దీని కింద ఏం రాసుకున్నా అంటే, ఈ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ జేసుకోవడానికి నా జీతంలో ఉంటే అవకాశం ఉందా? అంటే రూ. 50,000 సాలరీ తీసుకొని నెలకి 20,30,000 ఇన్సెంటివ్ తీసుకుంటే, ఈ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయ్యే అవకాశం ఉందా? అని కింద రాసుకుంటే, నో అని వచ్చింది నాకు ఆన్సర్. ఏం ఫుల్‌ఫిల్ అయితది ఇలా గట్టిగా మాట్లాడితంటే, సెకండ్ హ్యాండ్‌ల కారు కొనుక్కోవచ్చు. ఏదో ఒక అపార్ట్‌మెంట్‌లో ఈఎంఐలో ఇల్లు కొనుక్కోవచ్చు. తర్వాత ఫారెన్ ట్రిప్ అంటే నా కంపెనీ పుణ్యాన ఏదో ఒకసారి ఎక్కి ఫారెన్ ట్రిప్ పోయి రావచ్చు. అంతకు మించి నేను నా జీవితాన్ని మార్చుకోవడానికి ఎటువంటి ఛాన్స్ నా జాబ్‌లో లేదు అని అర్థమైపోయిన తర్వాత ఈ పేపర్ తీసి పక్కన పెట్టి ఇంకో పేపర్ తీసుకున్నా. ఇంకో పేపర్ తీసుకొని సేమ్ డ్రీమ్స్ ఇక్కడ రాసుకున్నా. ఇక్కడ రాసుకొని వెస్టీజ్ గురించి ఆలోచించిన. ఒక 6 నెలల్లో రూ. 1,00,000 తీసుకున్నోళ్ళున్నారు వెస్టీజ్‌లో. 2 ఏళ్ళకి రూ. 1,00,000 తీసుకున్నోళ్ళున్నారు. 3 సంవత్సరాలు రూ. 1,00,000 తీసుకున్నోళ్ళు కూడా ఉన్నారు. నేను 3 ఏళ్ళు గట్టిగా కష్టపడతా. రూ. 1,00,000 వస్తే చాలు నాకు. ఒక్క 3 ఏళ్ళకి రూ. 1,00,000 వస్తే అవే 2 ఏళ్ల తర్వాత అదే 1,00,000 ఒక 3,00,000 నుంచి 4,00,000 అవుతది. ఈ రకంగా చూస్తే కరెక్ట్‌గా ఇప్పటి నుంచి మొదలుపెట్టుకుంటే 33 సంవత్సరాల నుంచి మొదలుపెట్టుకుంటే ఇంకా 8 ఏళ్లలో నేను అనుకున్న డ్రీమ్స్ మొత్తం ఫుల్‌ఫిల్ అయిపోతాయి. నా డ్రీమ్స్ మొత్తం ఫుల్‌ఫిల్ అయితాయి. 8 ఏళ్లలో. అంటే 41 సంవత్సరం నాకొచ్చేసరికి నేను అనుకున్నటువంటి ఈ డ్రీమ్స్ మొత్తం ఫుల్‌ఫిల్ అయితాయి అని పేపర్ మీద రాసుకొని వెస్టీజ్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పి మొదలుపెట్టినా. ఏమున్నాయి ఇప్పుడు నా మైండ్‌ల 24,00,000 అప్పు, బ్యాంక్‌లో ఉన్న బంగారం, కొనాల్సిన ల్యాండు, పిల్లల స్కూలు, నా ఏమంటారు మన ఆహ్, ఆహ్, కారు. దీన్నేమంటారు కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్. ఇవి తప్ప నాకింక కారణాలు, సొల్లు, వేరే వాళ్ళ గురించి మాట్లాడటం, క్రాస్ టాకింగ్ చేయటం, కంప్లెయింట్స్ చేయటం, ఈ నాకు 1% కూడా నాకు టైం దొరకలే. ఎందుకు టైం దొరకలే అంటే నాకు అర్జెంట్ పనుంది. చాలా అర్జెంట్ పనుంది. బతికిన లోపల ఇది సాధించాలి నేను. ఇప్పటిదాకా ఎందుకు లైట్ తీసుకున్నా అంటే, నేనెంత కొట్టుకున్నా కూడా సాధించే ఛాన్స్ లేదు కాబట్టి, ఉరికి మాత్రం పీకేదేముంది అదేదో నిమ్మలంగా పోదామని జాబ్‌లో లైట్ తీసుకున్నా. బిజినెస్‌లోకొచ్చిన తర్వాత ఏమర్థమైంది, ఇది సాధించడానికి ఇప్పుడొచ్చినటువంటి అవకాశం చాలా వండర్‌ఫుల్ అవకాశం అని చెప్పి మొదలుపెట్టినా. అవన్నీ నా డ్రీమ్స్. నేను రాసుకున్నటువంటి ఆ డ్రీమ్స్. కొంచెం ఏమైందంటే స్కెచ్ పెన్ తోటి రాసినా కాబట్టి, దాని మీద కొంచెం ఏమంటారు ఈ ఎండ పడి, లైట్ పడి అది కొంచెం బ్లర్ అయిపోయింది. అందుకే మీకది చూపిస్తలేను. అది నా డ్రీమ్స్ నేను రాసుకున్నయి. ఇది నా బెడ్‌రూమ్ యాక్చువల్‌గా. దాంట్లో ఒకటి రాసుకున్నా. అది రాసుకొని కరెక్ట్ 3 ½ ఇయర్స్. ఇప్పుడు 3 ½ ఇయర్స్ కంప్లీట్‌గా అది రాసుకొని. 24,00,000 అప్పు తెచ్చేసిన. రైట్. నంబర్ 1 అయిపోయింది. నంబర్ 2 బ్యాంక్‌లో ఉన్న బంగారం తీసుకొచ్చిన. నంబర్ 3 అమ్మినటువంటి ల్యాండ్‌కు బదులు 70 గుంటల ల్యాండ్ తీసుకున్నా. 10 ఎకరాలు. 10 టైమ్స్ 10 టైమ్స్ 7 గుంటలకు 70 ఎకరాల ల్యాండ్ తీసుకున్నా. కార్ తీసుకున్నా. ఫారెన్ ట్రిప్ పోయొచ్చిన. మిగిలిందేంది? ఇల్లు. ఇల్లు. ఆగస్టు 20 తారీఖు 2026లో నేను నా సొంత ఇంట్లో ఉంటా. ఓకే. మళ్ళీ చెప్తున్నా. వచ్చే సంవత్సరం 2026 ఆగస్టు 20 తారీఖు రోజు నేను నా సొంత ఇంట్లో ఉంటా. ఇది నా రెంట్ ఇల్లు. నెలకి రూ. 7,000 రెంట్ కడుతున్నా దీనికి. రైట్. ఆగస్టు 26 2026 ఆగస్టు 20 తారీఖు మాత్రం నేను నా సొంత ఇంట్లో ఉంటా. థిస్ ఈస్ మై ప్రామిస్. నేను దీని ద్వారా మీకేం చెప్తున్నా అంటే, నేను క్లారిటీగా క్రిస్టల్ క్లియర్‌గా ఇగో ఇది బ్లూ కలర్ పెన్ను. బ్లూ కలర్ పెన్ను. ఇది బ్లాక్ కలర్ వాచు. ఇంత క్లారిటీగా ఉన్నా నేను వెస్టిజ్‌లో. ఇది బ్లూ లెక్కనే ఉంది. ఇది కొంచెం బ్లాక్ లెక్కనే ఉంది. నో. వెస్టీజ్‌లో నేను నెలకు రూ. 1,00,000 తీసుకొని తీరుతా.
నా టీంలో 15 కార్లు వచ్చి తీరుతాయి. నేను కారు కొని తీరుతా, భూమి కొని తీరుతా. వేరే వస్తే బాగుండు, చేస్తే వస్తది. అది వస్తందుకే నేను పని చేస్తున్నా. తిండి అన్నా మానేసినా గానీ డ్రీమ్స్‌ను తలుచుకోవడం బంద్ చేయలే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డ్రీమ్స్ మొత్తం ఫుల్ అయిపోయాయి. మొత్తం క్లియర్ ఎక్సెప్ట్ హౌస్. ఇప్పుడు హౌస్ నెక్స్ట్ ఇయర్‌లో ఫుల్‌ఫిల్ అవ్వబోతుంది. 8 సంవత్సరాల్లో అనుకున్నటువంటి డ్రీమ్స్ 3.5 సంవత్సరాల్లో ఫినిష్ చేసి పడేసిన. ఇంకో సంవత్సరం వేసుకోండి 4.5 ఏండ్లు. 4.5 ఏండ్లలో ఫినిష్ ఖతం. ఇదే ఒకవేళ జాబ్‌లో ఉంటే నా బతికేంది? ఒక్క డ్రీమ్ అన్నా ఫుల్‌ఫిల్ అయ్యేదా? రాబోతుంది. ఈ ఈ ఫ్యూచర్‌ను 3.5 ఏళ్ల కింద నేను చూసాను. ఇప్పటిదాకా మిమ్మల్ని అడిగింది కూడా అదే. భవిష్యత్తును నేను చూసాను. నాకున్నటువంటి కష్టాలు మొత్తం పోతాయి. ఇప్పుడున్న కష్టాలేంటివి? పైసల గురించే గదా! ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్ని ఇవే. బాస్ తోటి బాధపడాలి, జాబ్‌కెళ్ళాలి, నరకం చూడాలి. హెల్త్ మంచిగుంటలేదు. మైండ్ అంతా ఖరాబ్ అయితుంది. ప్రెషర్ ఎక్కువైపోయింది. ఎడికన్నా పోతే రెస్పెక్ట్ ఇస్తలేరు. చుట్టాలు పట్టించుకుంటలేరు. ఇంట్ల పిల్లలు కూడా సరిగ్గా ఏమంటారు మనకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అడిగింది ఇవ్వనందుకు. ఇవన్నిటికి సొల్యూషన్ వెస్టేజ్. ఇంగప్పుడు నాకు మైండ్‌లో జనాలు వస్తుర్రా? వస్తలేరా? వాళ్ళు ఇంటరా? ఇంటలేరా? మీటింగ్‌కొస్తారా? రారా? వాడు కొంటుర్రా? కొంటలేరా? నా శాయశక్తులా ఫాలో అప్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఒక వ్యక్తికి ఫోన్ చేసి వెస్టేజ్ గురించి మాట్లాడి ప్రొడక్ట్ కొనమని అడిగి, వాడు కొన్నా కొనకపోయినా మళ్ళీ అదే ఎనర్జీ తోటి ఇంకోనికి ఫోన్ చేశాను. కొనలేదని చెప్పి ఇటు నెత్తికి చెయ్యి పెట్టి ఎప్పుడు కూర్చోలే. ఒక్క రోజు కూడా నా ఫేస్‌లో గాని, నా మాటలో గాని ఏ రోజు కూడా డిసప్పాయింట్ గాని, డీమోటివేట్ గాని ఎవనికి కనబడనీయలే. నాకు నేను చేసుకోలే. ఇక్కడ మీకు అద్దం కనబడుతది. ఆడ అద్దంకొచ్చి సాటుకుంది. సాటుకు కనబడుతది. అదే అద్దంలో రోజు చెప్పుకునేది నేను. అరే భోజుడికే లేవు ఫస్ట్ పని చెయ్యి. ఎవరిని సొల్లు చెప్తావు అని చెప్పి నాకు నేను నా మొఖం చూసుకొని నేనే చెప్పుకునేది. దానికి రిజల్టే ఈరోజు నన్ను మీరు చూస్తున్నటువంటి నా లైఫ్. నేను మీకు అందరికి అదే చెప్తున్నా. అందరూ నేను ఎవ్వరిని గమనించిన ఇంట్లో ఎవరు కూడా కోటీశ్వరులు ఎవరు రాలే. అంతా ఆటో డ్రైవర్లు, హౌస్ వైఫ్‌లు చిన్న చిన్న జీవితాల నుంచి వచ్చినోళ్ళే ఉన్నారు. లైట్ తీసుకోకుండా బలంగా పని చేయండి. మీ అందరి జీవితాలు మంచిగా మార్చుకోవాలి. నాకంటే పెద్ద డ్రీమ్స్ పెట్టుకోవాలి. నా డ్రీమ్స్ అన్ని కూడా మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్‌ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్.